నమస్కారం. ఎస్‌డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. విజయవాడలో కుండపోతగా కురుస్తున్న వర్షాలు, భారీ వర్షాలతో స్తంభించిన జనజీవనం. భారీ వర్షాలకు విరిగి పడుతున్న కొండ చర్యలు. 51వ డివిజన్ కొత్తపేట పితాని అప్పల స్వామి వీధిలో విరిగి పడుతున్న కొండ చర్యలు. చందర్లపాడు మండల పరిధిలోని ముప్పాళ్ల గ్రామంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటే ప్రయత్నం చేయబోతూ ద్విచక్ర వాహనంతో సహా కొట్టుకుపోతున్న యువకుడిని రక్షించిన స్థానికులు. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఉత్తరాంధ్ర దక్షిణ ఒరిస్సా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించిన ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. ఇక డీటెయిల్స్ చూస్తే విజయవాడలో కుండపోతగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. పలు లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరి స్థానికులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. క్రీస్తురాజపురంలో కొండ చర్యలు విరిగిపడి 2 ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలు అయ్యాయి. భారీ వర్షాలకు 51వ డివిజన్ కొత్తపేట పితాని అప్పల స్వామి వీధిలో కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. కొండ ప్రాంతంలోని 9-31-6/1 రమణ ఇంటి పైకప్పు పడిపోవడం వల్ల అతని ముందు భాగంలో ఉన్నటువంటి ఇల్లు 9-31-1 పొట్నూరు దుర్గారావు ఎదురుగా ఉన్నటువంటి ఇల్లు 9-27-22/1 డెక్కటి ఎల్లయ్యమ్మ 3 ఇల్లులు దెబ్బతినడం జరిగింది. ముప్పాళ్ల గ్రామంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో వాగు దాటే ప్రయత్నం చేసిన యువకుణ్ణి కాపాడిన స్థానికులు. అయితే వాగు మధ్యలోకి వెళ్లడంతో వరద ఉధృతికి వాగులో ద్విచక్ర వాహనంతో సహా కొట్టుకుపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు సహాయక చర్యలు చేపట్టి అతన్ని ఒడ్డుకు తెచ్చే ప్రయత్నం చేశారు. వరద ఉధృతి కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో వాహనదారులు సాహసం చేయవద్దంటూ పలువురు స్థానికులు కోరారు. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం తలెత్తింది. ఎన్టీఆర్ జిల్లాలో నిన్నటి నుండి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో నేడు అన్ని పాఠశాలలకు జిల్లా కలెక్టర్ సృజన సెలవు ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోనూ రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు జిల్లాల్లో పలు పట్టణాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పరిస్థితులపై అధికారులతో సీఎం మాట్లాడారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు తగు సూచనలు చేయాలని, అవసరమైన సహాయక చర్యలు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉంచాలంటూ సీఎం ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తనను వేధింపులకు గురి చేస్తున్నాడని ముంబై నటి కాదంబరి జత్వానీ ఆరోపిస్తున్నారు. ముంబైలో సుమారు 15 మంది ఏపీ పోలీస్ అధికారులు తనను కిడ్నాప్ చేశారన్నారు. తన అరెస్టుకు కారణమైన డాక్యుమెంట్ ఫోర్జరీదని, దానిని విద్యాసాగరే సృష్టించారన్నారు. శుక్రవారం ఇక్కడ విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో వాంగ్మూలం ఇచ్చిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. విజయవాడ పోలీసులు ముంబై నటి జత్వానీ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు.
నాటి పోలీసులు తనకు ఇబ్బందులకు గురి చేశారంటూ జత్వానీ స్టేట్మెంట్ ఇచ్చారు. జత్వానీపై ఎక్కడా ఎటువంటి కేసులు లేవని జత్వానీ లాయర్ నర్రా శ్రీనివాస్ వెల్లడించారు. కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి, వారిపై చర్యలు ఉంటాయి. 41A నోటీసులు ఇవ్వాల్సిన కేసులో కుట్రపూరితంగా వ్యవహరించారన్నారు. నటి జత్వానీ తల్లిదండ్రులను జైల్లో పెట్టి బెయిల్ రాకుండా చేశారన్నారు. ఉన్నటువంటి అన్ని డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇస్తూ ఉంది. ఒకవైపు ఏంటంటే సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ కొంత దుష్ప్రచారం ఆమె మీద జరుగుతూ ఉందని ఆమె చాలా బాధపడుతూ ఉంది. దీనికి కారణం ఏంటంటే ఆమె మీద ఈ ఒక్క కేసు తప్ప వేరే ఎక్కడా కేసులు లేవు. రెండోది ఏదో హనీ ట్రాప్ అది ఇదని కొన్ని సోషల్ మీడియాలోనూ కొన్ని ఛానల్స్లోనూ వస్తూ ఉన్నాయి. కానీ దానికి ఒక క్లారిటీ ఏంటంటే ఆమె ఏం చెబుతా ఉందంటే, నేను ఎవరినైనా హనీ ట్రాప్ చేస్తే వాళ్ళతో నేను డైరెక్ట్గా మాట్లాడతాను, నేను మీడియా ముందు కూడా దాన్ని చెప్పదలుచుకున్నాను, నా వ్యక్తిత్వం హననం చేస్తే మాత్రం వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటానంది. ఇక మూడో అంశం ఏంటంటే ఈ కేసులో ప్రధానంగా 3 పోలీస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి ఆమె చెప్తా ఉంది. వాటిలో ప్రధానంగా అప్పుడు ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్నటువంటి ఆంజనేయులు గారు, వారితో పాటు అప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీసుగా ఉన్నటువంటి రాణా గారు, వారితో పాటు విశాల్ గున్నీ గారు, వీళ్ళ 3. ఈ కేసులో చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే ఈ కేసు పెట్టక ముందే ఇంటెలిజెన్స్ అధికారులు ముంబై వెళ్ళి అనేక రకాలుగా విచారణ చేశారు. ఎవరినైతే కంప్లైంట్గా పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటిది ముందే విచారించుకొని ఈ విజయవాడకు చెందినటువంటి ఒక వ్యక్తిని ప్లాంట్ చేసి, అదేవిధంగా అగ్రిమెంట్ కూడా ప్లాంట్ చేసి ఒక కాన్స్పిరసీ ద్వారా ఈ కేసును పెట్టారని చెప్పేసి ఆమె ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చింది. దాన్ని బట్టి ఆ స్టేట్మెంట్లో కూడా ఆ అంశాలన్నింటినీ చెప్తా ఉంది. ముఖ్యంగా 3 పోలీసు అధికారులతో పాటు ఎవరైతే ఈ ప్రధానంగా ఈ కంప్లైంట్ సూత్రధారు ఉన్నాడో ఆ కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి, వారితో పాటు అతని ఫ్రెండ్స్ ఒక 2, వాళ్ళు కూడా అతని క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళ 3. అదేవిధంగా పోలీస్ అధికారులుగా ఒక 2 అధికారుల పేరు ఆమె చెప్పలేకపోతా ఉంది. ఆ 5 రోజుల పోలీస్ కస్టడీలో ఆమెని అక్కడ ఉన్నటువంటి కేసు అన్ని విత్డ్రా చేసుకోవడం కోసం ఒక అగ్రిమెంట్ మీద సంతకం పెట్టమని చెప్పేసి ఒత్తిడి చేశారని ఆమె చెప్తా ఉంది. ఆ 2 పోలీస్ అధికారుల పేర్లు గుడ్లవల్లేరు కళాశాల వద్ద వైసీపీ ఆందోళన చేస్తూ ఉండగా పోలీసులు అడ్డుకుంటున్నారు. మచిలీపట్నం వైసీపీ నేత పేర్ని నాని కుమారుడు కిట్టు ఆధ్వర్యంలో మహిళా నేతలు కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. కళాశాల లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో వారు గేటు వద్ద ఆందోళనకు దిగారు. భావితరాల భవిష్యత్తు అంతా పర్యావరణం మీదే ఆధారపడి ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. అలాంటి పర్యావరణాన్ని గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసింది. అందుకే కూటమి ప్రభుత్వం పర్యావరణ సంస్కరణకు ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రంలో 50% పచ్చదనం లక్ష్యంగా చెట్ల పెంపకాన్ని చేపడుతున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, కేడర్ లీడర్, బడుగుల ఫీడర్, బలహీనల గాడ్ ఫాదర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు చక్కని ప్రసంగాన్ని మనకి అందిస్తారు. వారి కర్తృత్వం, మిత్రత్వం, నేతృత్వం, ధాతృత్వం, భాతృత్వం, సౌభ్రాతృత్వంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అనే ఆశ, ఆకాంక్ష, ఆశయం, ఆదర్శం, అభిలాష తోటి వారిని ప్రార్థిస్తున్నాను. మీ ఇద్దరు కృష్ణార్జునులాగా మంత్రాలు చేసుకుంటూ చక్కగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలనేదే మా కోరిక. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తెలుగు లెక్చరరా మీరు? టీచరా లేకపోతే ఏంటి మీరు? టీచరా? ఏది తెలుగు టీచర్వే? సబ్జెక్ట్ ఓకేమ్మా, ఓకే ఓకే ఓకే. నువ్వు అవి కూడా చాలా గట్టిగా చెప్పేస్తున్నావు. భారీ వర్షాల కారణంగా పాత బస్తీ అస్తవ్యస్తంగా మారింది. పాత బస్తీలో పలు సెంటర్లలో రోడ్ల మీదకు వర్షపు నీరు వచ్చి చేరడంతో రాకపోకలు సాగించే స్థానికులు ఇబ్బందులు పడ్డారు. భవానీపురం హౌసింగ్ బోర్డు కాలనీ ఏరియా, స్వాతి సెంటర్, ప్రజా సెంటర్, స్వాతి సెంటర్, పంజా సెంటర్, లో బ్రిడ్జి సెంటర్, రాము సెంటర్, కబేళా సెంటర్, విద్యాధరపురం చెరువు సెంటర్, ఏకలవ్య నగర్, ఊర్మిళా నగర్, లేబర్ కాలనీ తదితర సెంటర్లలో వర్షపు నీరు వచ్చి చేరడంతో పెద్ద చెరువులాగా తయారయ్యింది.
దేవాలయాల ఖ్యాతిని మరింత ఇనుమడింపచేసే విధంగా వంశ పారంపర్య ధర్మకర్తల పనితీరు ఉండాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. అమరావతిలోని సచివాలయంలో మంత్రి రామనారాయణ రెడ్డి పలు ఆలయాల వంశ పారంపర్య ధర్మకర్తలను కలిశారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయాల వైభవ పరిరక్షణకు వంశ పారంపర్య ధర్మకర్తలు కృషి చేయాలన్నారు. ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయన వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ మొదలయ్యింది. ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళ్తుందని మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. నెల్లూరు 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఉదయం 6 గంటలకే టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సూర్య తేజలతో కలిసి లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు. ఈరోజు రాష్ట్రం లోని అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో ఈరోజు అధికారులు యాక్చువల్గా ఇంటింటికి పోయి తెల్లవారుజాము 6 గంటల నుంచే పెన్షన్స్ ఇస్తున్నారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఇవ్వటం 3వసారి. అయితే ప్రతి నెల 1వ తేదీ ఇవ్వాలని ముందు ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. తెల్లవారు 6 నుంచే స్టార్ట్ చేయాలని, అది కూడా డోర్ టు డోర్ పోయి ఇవ్వాలని. అయితే రేపు 1వ తేదీ అంటే రేపు ఆదివారం వచ్చింది. అయితే ఆదివారం 1వ తేదీ వచ్చింది, అధికారులకు సెలవు. ఆ రోజు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, ఏం చేయాలని కొందరు నాయకులు సూచించిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు. అందరూ అయితే 2వ తేదీ ఇస్తామన్నారు. 2వ తేదీ ఇస్తాం అని నాయకులు సూచిస్తే ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, మనం 1వ తేదీ ఇస్తానన్నాం, మాట తప్పకూడదు. ఈ నెలలో ముందు రోజే ఇచ్చేయండి. 1వ తేదీ ఆదివారం వస్తే 31వ తేదీ మార్నింగ్ తెల్లవారు ఏమంటే ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో ఈరోజు తెల్లవారు 6 నుంచే స్టార్ట్ అయింది. వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఒక పక్క వర్షం పడుతుంది, గొడుగులు వేసుకొని యాక్చువల్గా ఈరోజు అధికారులు, నాయకులు ఇస్తున్నారు. నేను వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నా. తెల్లవారు 6 నుంచే స్టార్ట్ చేశారు. వాళ్ళ యొక్క ఆనందానికి హద్దులు లేవు. ఈరోజు నిజంగా చెప్పాలంటే 36,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి అవుతుంది. 36,000 కోట్లు అంతా ఇంత కాదు. లోటు బడ్జెట్, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ, ఖజానా పూర్తిగా ఖాళీ. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా గత ప్రభుత్వం. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో వరద పరిస్థితిని ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలను పరిశీలన చేసి సహాయక చర్యలు ముమ్మరం చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి జాగ్రత్తగా ఉండాలంటూ పలు సూచనలు చేశారు. సహాయక కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా స్థానిక నేతలకు సూచనలు చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి చేపట్టబోతున్న ఎస్సీ ఎస్టీ వర్గీకరణను తక్షణమే ఉపసంహరించుకోవాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లుమారి కృష్ణ స్వరూప డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో దళిత బహుజన పార్టీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు సెప్టెంబర్ 2వ తేదీన అన్ని మండలాల్లో సమితి సభ్యులు పాల్గొని తహసీల్దార్కు, స్థానిక ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందజేయనున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 11వ తేదీన కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించాల్సిందిగా సమితి సభ్యులకు ఆయన పిలుపునిచ్చారు. ఎస్టీ రిజర్వేషన్స్ మీద, క్రిమిలేయర్ మీద సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన తీర్పు మీద దేశమంతా ఆందోళన, వ్యతిరేకత, పోరాటం నడుస్తుంది. ఇటీవల ఆగస్టు 27వ తారీఖున కూడా భారత బంద్ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది. ఇంకా ఆందోళన కొనసాగుతూనే ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం
ఈ వర్గీకరణని ఆంధ్రప్రదేశ్లో అమలుపరచాలి, క్రిమిలేయర్ని కూడా అమలుపరచాలని ఇప్పటికే వేగవంతం చేసి రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది. వీటిలన్నిటిని మేము దళిత బహుజన పార్టీగా ఖండిస్తున్నాం. సుప్రీంకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంటే అది పార్లమెంటరీ విధానానికి చట్టసభలను కబ్జా చేయడము, రాజ్యాంగంలోని ఆర్టికల్ 341ని ధిక్కరించే విధంగా ఉందని దేశవ్యాప్తంగా దళిత సమాజం ఆందోళన చేస్తున్న పరిస్థితుల్లో ఆ తీర్పుని, రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పుని ఉపసంహరించుకోవాలని, ఆ జడ్జిమెంట్ని పునఃపరిశీలించాలని రివ్యూ పిటిషన్స్ చాలా పిటిషన్స్ వేశారు. ఒక మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 9 రివ్యూ పిటిషన్స్ పడ్డాయి. ఇంకా ఉత్తర భారతదేశంలో చాలా పిటిషన్స్ పడ్డాయి. అంటే సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పు నరేంద్ర మోడీ గారి బీజేపీ ఎన్నికల ఓట్ బ్యాంక్ రాజకీయ నెల రోజులలో కృష్ణా జలాలు సరఫరా చేయకుంటే కిడ్నీ బాధితులతో చెలో అమరావతి నిర్వహిస్తున్నట్లు సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ వెల్లడించారు. విజయవాడ హనుమాన్పేట దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంకర్ మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు పోతున్నా కిడ్నీ బాధితుల వ్యధలు పాలకులకు పట్టడం లేదన్నారు. కూతవేటు దూరంలో కృష్ణా జలాలు ఉన్నా సరఫరా చేసే నాదులు కరువయ్యారన్నారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణ పాదయాత్ర ద్వారా గ్రామాన గిరిజనులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడం జరిగిందంటూ వెల్లడించారు. కాకుండా తక్షణమే తిరువూరు నియోజకవర్గానికి కృష్ణా జలాలు సరఫరా చేయకుంటే నెల రోజులలోగా రక్షిత మంత్రి సరఫరా చేయకపోతే చలో అమరావతి, ఏకొండూరు, దంపలగూడెం, హనుమల్లంక, విసన్నపేట, తిరువూరు బాధితులతో కలిసి చలో అమరావతి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈలోపుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా కలుస్తాం. వారిని కూడా కలిసి సమస్యను చెప్పి యుద్ధ ప్రాతిపదిక పైన కృష్ణా జలాలను పైపుల ద్వారా సరఫరా చేసి కేంద్ర ప్రభుత్వ జలజీవన్ మిషన్తో భాగస్వామ్యం అయితే పరిష్కారం కూడా చెప్తున్నాం. కానీ కమ్యూనిస్టులు ఆందోళన చేసినప్పుడల్లా తూతూ మంత్రంగా ఉద్యమాన్ని నీరుగార్చడానికి, చల్లబరచడానికి చేసేటువంటి చర్యలు కాకుండా ప్రభుత్వం చిత్తశుద్ధితో, నిజాయితీతో నెల రోజుల్లోపుగా కృష్ణా జలాలను సరఫరా చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అదే సందర్భంలో ఎన్టీఆర్ జిల్లాలో ఒక్క ఏకొండూరు ఒకటే గిరిజన అత్యధికులుగా ఉన్నటువంటి ఐడెంటిఫైడ్ చేసినటువంటి మండలం ఏకొండూరు మండలం. కాబట్టి ఏకొండూరు రేపటి నుంచి ధరల పెరుగుదలపై సిపిఐ ఆందోళన చేపట్టబోతుంది. సినీ నటి వ్యవహారంలో కఠిన శిక్షలు తీసుకోవాలంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు. కేవలం ఎన్నికల సమయంలో తప్ప రాజకీయ పార్టీలు అధిక ధరలను గురించి ప్రస్తావించడం లేదన్నారు. సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు సెప్టెంబర్ 1 నుంచి ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో పెరిగిన ధరలను తగ్గించాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగుపరచాలని, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి అని తదితర డిమాండ్లతో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టనున్నట్లు రామకృష్ణ వెల్లడించారు. పార్టీ జాతీయ కార్యదర్శి వర్గం పిలుపు మేరకు రేపు సెప్టెంబర్ 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా పెరిగిన ధరలు తగ్గించాలి, అదేవిధంగా ఇవాళ ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలి, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి, కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలనే దానిపైన పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ అధిక ధరల గురించి మాట్లాడతారు. ఎన్నికలైన తర్వాత ఏ పార్టీ పెద్దగా మాట్లాడంలే. ఇంకా గవర్నమెంట్స్ ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు దాని గురించి మాట్లాడడానికి వారికి ఏమాత్రం ఇష్టం ఉండడం. కాబట్టి ఏమంటే విపరీతంగా ధరలు పెరిగినా సరే, ప్రజలు సతమతం అవుతున్నా సరే వారి తరఫున వాణి వినిపించే వాళ్ళు లేకుండా పోయారు. మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో గద్దెనెక్కినప్పుడు ఆ రోజు 420 రూపాయలు వంట గ్యాస్ ఉంటే ఇవాళ అది 900 రూపాయలకు చేరింది.
ఆ రోజు 60 రూపాయలు ఒక లీటర్ పెట్రోల్ ఉంటే అది ఇప్పుడు దాదాపు 110 రూపాయలు. ఆ రోజు 50 రూపాయలు ఉండే డీజిల్ ధర ఇవాళ 100 రూపాయలకు వచ్చింది. అవే కాదు, నిత్యావసర వస్తువుల ధరలు వాటికంటే ఎక్కువ పెరిగింది. ముంబాయి నటి దానిపైన చాలా కొత్త కొత్త వార్తలు వస్తూ ఉన్నాయి. పెద్ద పెద్ద వాళ్ళే ఇందులో ఇన్వాల్వ్ అయినారని కూడా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా సరే ఒక మహిళకు జరిగిన అన్యాయం పైన, ఆమె సినీ నటి కానీ టీవీ నటి కానీ లేదా నటి కాకపోయినా సరే, ఒక మహిళకు జరిగిన అన్యాయం పైన ఖచ్చితంగా పూర్తి స్థాయి విచారణ జరగాలి. అందులో ఎవరు ఇన్వాల్వ్ అయినా సరే వారిపైన కఠిన శిక్షలు ఉండాలి. అదే పోలీసు అధికారులు ఇన్వాల్వ్ అయితే మాత్రం ఖచ్చితంగా మరింత కఠినంగా ఉండాలి. ఎంత దిగజారినారంటే అసలు పోలీస్ డిపార్ట్మెంటు మేము కాకి డ్రెస్ వేసుకున్నాం, మేము గవర్నమెంట్ జీతాలు తీసుకుంటామని అనేది మర్చిపోయినారు. వాళ్ళు వంది మాగదులు మారి తయారైపోయినారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి ఇది ఆల్రెడీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ పైన కూడా వస్తుంది. ఒక సిఐ లేదా ఒక డిఎస్పి 10 లక్షలు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. విజయవాడలో కుండపోతగా కురుస్తున్న వర్షాలు, భారీ వర్షాలతో స్తంభించిన జనజీవనం. భారీ వర్షాలకు విరిగి పడుతున్న కొండ చర్యలు. 51వ డివిజన్ కొత్తపేట పితాని అప్పల స్వామి వీధిలో విరిగి పడుతున్న కొండ చర్యలు. చందర్లపాడు మండల పరిధిలోని ముప్పాళ్ల గ్రామంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటే ప్రయత్నం చేయబోతూ ద్విచక్ర వాహనంతో సహా కొట్టుకుపోతున్న యువకుడిని రక్షించిన స్థానికులు. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఉత్తరాంధ్ర దక్షిణ ఒరిస్సా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశముందని వెల్లడించిన ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.